హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో చలో ఈరోజు వీడియో ఏంటంటే ఫైనల్గా అయితే మేము పరేషన్ బాయ్స్ కాడ లడ్డు అయితే తీసుకున్నాం అనమాట. ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏమనంటే చెప్పు. ఎట్లా ఫీల్ అవుతున్నా అంటే దాపెట్టుకొని వచ్చిన వాడికి నాకు చెప్పలేదన్నమాట. కొంటా చెప్పలే అంటే గణేష్ ఉంది లడ్డు. అమ్మ ఇడ పెట్టు. ఈ గణేష్ లడ్డు చెప్పేది ఉండదు, అది ఇక దేవుడు ఇస్తే తీసుకున్నాడే. అంటే లైక్ పాడతా అన్నాడు కానీ బట్ కొంటానైతే నాకు ఇన్ఫార్మ్ చేయలేదన్నమాట. సో నేను అనుకున్నా ఓకే ఫైన్ పాడుతుంది కదా అని చెప్పేసి, బట్ వస్తుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలే. బట్ ఈసారి మాకు వచ్చే అదృష్టం ఉందన్నమాట. సో వచ్చింది. ఇది గణేష్ లడ్డు అనమాట. ఇది అక్కడిది. ఇది సెకండ్ లడ్డు. ఫస్ట్ లడ్డు వచ్చేసి 1,11,000 రూపీస్ అయితే పోయింది. సెకండ్ లడ్డు వచ్చేసి 54,000కి అయితే పోయింది. నేను తీసుకున్నా. సో చలో మన ఇంట్లోకి కూడా తెలియదు ఎవరికి. సో వాళ్ళ రియాక్షన్ కూడా చూద్దాం. లడ్డు మా చుట్కీకి కంగ్రాచులేషన్ చెప్పాలి. అంటే మా చుట్కీ పిల్లలు పుట్టినాయి. సో 4 పిల్లలు పుట్టినాయి. దానిలో పిల్లలు రూపాయలు ఉన్నాయి చూపిస్తా. అవి ఇప్పుడే అది ఇంకో వీడియో తీస్తా. సో దానికి 4 పప్పీస్ ఉన్నాయి. దానిలో ఒక పప్పీ చనిపోయింది. ఒక 3 పప్పీస్ ఉన్నాయి. चलो डैडी जैसा मम्मी अरे मम्मी का मैं ये 2 मिनट రైట్ బాగుందా. సో మా డాడీకి తెలియకుండా ఎప్పుడు మా డాడీ తీసుకుంటాడు. ఒక్క మినిమం 13-14 ఇయర్స్ నుంచి తీసుకుంటున్నాను అనుకుంటా లడ్డు కంటిన్యూ. సో లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి తీసుకోలేము. సో మళ్ళీ మా ఇంటికి లడ్డు అయితే వచ్చేసింది. నుంచి ఒక 5th కానీ 3rd క్లాస్ నుంచి అనుకుంటా, 3rd 4th క్లాస్ నుంచి తీసుకుంటూనే ఉంటాం లడ్డు. సో ఈసారి మా డాడీకి తెలియకుండా నేనే ఉన్నా. మా డాడీకి అంటే గణేశుడు ఈయన మనసులో వచ్చిండు. నా కోరిక అనేది ఈయన ద్వారా పూర్తి అయ్యింది. సో చలో ఇప్పుడు ఈ లడ్డు దేవుని కాడ పెట్టేసి మమ్మీ కూడా వస్తుంది. నాని ఫోన్ కెళ్ళా మమ్మీలో ఫోన్ వర్ష పోయి లడ్డిస్తారు. ఆగండి నువ్వు స్నానం చేయలేదు. నువ్వు 15 కిలోల లడ్డు అయితే ఆడ పెడదాం. అన్న తిరుగుమంటే నువ్వు भाई पीछे जाओ. अरे इकड़ दंडल तेची जय बोलो गणेश महाराज के. ఫైనల్ అయితే తరుణ్ పండు అయితే తీసుకోండు. ఎంతగా 54,000 సో దేవుని దయతో అయితే నాకు సెకండ్ లడ్డు వచ్చింది. ఎందుకు హారిక కోసం కాదు, అంటే కంటిన్యూగా అయితే మేము 12th టైం కొన్నా నేను వేరే దగ్గర. ఇది వేరేది ఒక 2 ఇయర్స్ నుంచి కొనలేదు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం అంతే. అంటే ఏం చేస్తావు లడ్డు? అంటే లడ్డు కొని అందరినీ మంచి అట్లనే పొలంలో అవి ఉన్నా అది ఆడ కూడా పొలాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏ పొలాలు? అదే ఏ పొలాలు అంటే ఇక అగ్రికల్చర్ మక్కబుట్ట ఫారెన్ నుంచి వచ్చింది. మక్కబుట్ట ల్యాండ్ లోనే 4-5 మక్కబుట్టలు ఇంకా రావాలని అట్లనే మన అందరు బాగుండాలని. నీ పెళ్లి జల్లి కావాలని ఇప్పుడే వద్దాను. గైస్ ఫైనల్ అయితే తరుణ్ పండు అయితే తీసుకోండు. ఇంకా
ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇండియా కూడా లక్ష 11. చెప్పురా 1,11,100 అండ్ అదో మాట్లాడు అందరితో బాత్ కరో అందరితో నేను ఎట్లా మాట్లాడు ఫోన్ లేదు డైరెక్ట్ సో థ్యాంక్స్ అందరికి వచ్చినందుకు ఆడ చూపి అన్న కొంచెం చేయలేకూరు అందరు బాయ్ ఎంత కొన్నావు బాయ్ 54,000. కంగ్రాచులేషన్స్ ఇటు తరుణ్ చూపిస్తా ఇద్దరు సో గైస్ ఎంత కొన్నావు 54,000 కి తరుణ్ పండు సెకండ్ లడ్డు అన్నమాట. ఫస్ట్ లడ్డు 1,11,000 1,11,000 రూపీస్ కి మనీ గౌడ్ అనేది అన్న తీసుకున్నాం. సెకండ్ లడ్డు ఏమో మనోడు తీసుకున్నాం. కంగ్రాట్స్. ఆ తువాలికి వాళ్ళు వేసి ఆడ రిపూరి పోలీస్ అటు అవుట్ అటు అటు ఏమంటారు హాయికి హాయ్ అంటారు ఇంకేమంటారు. సో మా మమ్మీ వస్తుంది, మా మమ్మీ కోసం వెయిటింగ్. మా మమ్మీ వచ్చినాక నిజంగా అంటే యాక్చువల్లీ వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే వీళ్ళు తెలుగు వాళ్ళు అనుకుంటారు అనమాట. సో వీళ్ళు తెలుగు కాదు, మరాఠీ అనమాట. మా మదర్ టంగ్ వచ్చేసి మరాఠీ. మేము పుట్టింది ఇక్కడనే ఓల్డ్ సో సిటీలో. నేను స్టార్టింగ్ నాకు తెలుగు అని చెప్పి మోసం చేసిన తర్వాత తెలిసింది మరాఠీ అని. అయినా కూడా నాకు చేసింది చూడు, అంత మంచి పిల్ల ఆమె అనమాట. సరే తెలుగు ఇంగ్లీష్ దాంట్లో ఏముండదు, కానీ అక్కడికి మా భాష రాదు. కానీ నాకు ఇప్పుడు మొత్తం హిందీ. అప్పుడు నాకు స్టార్టింగ్ హిందీ అస్సలు రాకపోతుండే, నేనే నేర్పించాను. అంత సీన్. సో అండ్ ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏం చెప్పాలంటే ఫస్ట్ వీడియోలో మేము ఈ డాగ్ని కొన్నప్పుడు చూసినారు అనుకుంటా. సో ఇంతుండే, సో ఇప్పుడు ఇంత పెద్ద అయిపోయింది అనమాట కదా. అంత పెద్ద అయింది, ఇంకా దానికి పప్పీస్ కూడా పుట్టినాయి. రీసెంట్ గా ఇంకొకటి వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి పప్పీస్ కూడా పుట్టినాయి అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కళ్ళు తెలిసినాక వీడియో తీస్తా. కళ్ళు తెరవకుండా తీయొద్దని చెప్పి తీస్తలే, అప్పుడు తీస్తాం. సో మా మమ్మీ కోసం వెయిటింగ్. సో మీరు ఏమంటారు ఫస్ట్ వీడియో తీసుకున్నట్టయితే 1 year అయిపోతుంది కదా కొన్ని. 1.5 year. ఇది 1.5 year. 1.5 year అయిపోతుంది. అప్పుడు కొన్నాం, మళ్ళీ ఇది ఇంత పెద్ద అయిపోయింది. అట్లయిపోతున్నాయి. ఇలాగానే ఉంది అది కూడా. చూటికి ఎన్నికలు చూడదాన్ని. సో మమ్మీ ఫైనల్ గా లడ్డు అన్నా. ही समिंदराची लाट देवा पाहते तुम సర్ప్రైజ్ గిఫ్ట్ మా మమ్మీకి. తింటావా పండుగ లడ్డు? ఏడ పెడతావు? చెప్పు వాడా, నేను లడ్డు తీసుకున్నా, నీకు ఎట్లా అనిపిస్తుంది? సో థ్యాంక్ యూ. మా మమ్మీ కూడా అంటే లైక్ చిన్నప్పటి నుంచి మా డాడీ కొంటుంటే ఎందుకు అంటారు, కానీ మాకు తెలుసు అది ఎందుకు అంటే ఏమవుతుంది ఏం లేదని. సో అందరు మంచి ఉండాలని ఉంటాము, మేము కూడా మంచి ఉండాలని ఉంటాము. సో చెప్పు మమ్మీ నీకు ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ. ఫస్ట్ సెకండ్ లడ్డు అనమాట. ఇంకోటి ఫస్ట్ లడ్డు వచ్చేసి 1,11,000 రూపీస్ పోయింది. ఈ సెకండ్ లడ్డు మనం తీసుకున్నాం. అదే కాస్ట్ ఎంత ఉండని లడ్డు అయితే వచ్చింది కదా అంటుంది. రావద్దు చూపిస్తున్నాం. సో గణేశుని కాడ లడ్డు పెట్టేసి పూజ చేసి కొన్ని రెడ్ కలర్ బట్ట అట్లాంటి కట్టి కొనాలలో పెడతారు. ఆఫ్టర్ దట్ పొలంలో ఏమైనా ఉంటే పొలంలలో చల్లుతారు. దాని తర్వాత అందరినీ వంట చేసి అయిపోయి లడ్డు అనేది అయిపోతుంది. అంతే అంతే కదా. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు పూజ చేస్తాము. పూజ చేసి దీపం పెట్టి టెంకాయ కొట్టేసి వస్తున్నాను కాదు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకుంటున్నాను నాకే తెలియదు. అది సడన్ గా అయిపోయింది అంతే. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ కావాలి తొందరగా కదా.
कथा विघ्नाची दुर्वी पूर्वी प्रेम कृपा जयाची मी तेव्हा देवाला ठाकलो ठाकलो मामा इतला रे मामा पण आहे देव पेन दे बाप्पा आमचे सगळे कष्ट दूर कर. ही समिंदराची लाट देवा पाहते माझे पंडू गणेश आणला लड्डू वाटला ते तुमची वाट ढोल ताशाच्या या गजरात లడ్డు चल आपल्याला नवा नाही ना बेटा మాకేమి ఇది కొత్త కాదు 14 ఇయర్స్ నుంచి తీసుకుంటూనే ఉన్నాం ఇది ఒక 15th ఇయర్ అంతే लास्ट इयर मिस అయినాం 2 ఇయర్స్ నుంచి 2 ఇయర్స్ నుంచి మిస్ चलो गणपती बाप्पा మోరియా సో నేను లడ్డు తీసుకున్నా అంటే ఎట్లా వచ్చేసి మా ఇంటికాడ ఏం కావాలి ఆ? మెల్ల ఇస్తారా భయ్ ఊకే అడగొద్దు లడ్డు లడ్డు అని ఇస్తా కదా నీకు నువ్వు బచాయించే వేరే ఎత్తుకపోతుండే రేపు వచ్చి అర్థం కాలే రేపు వచ్చి ఎత్తుకపోతుండే అవునా రేపు వచ్చి ఎత్తుకోబోతుండే అంట సో లడ్డు తీసుకున్నా ఇస్తాలే నీకు కూడా సనా ఇప్పుడు కొంచెం ఇప్పుడు అరే ఎందుకు రా ఇట్లా తయారైను సరే సో ఫ్రెండ్స్ ఇచ్చినప్పుడే తిందాం ఆశకపోతే సరే ఎంత కావాలి చెప్పు లడ్డు కొంచెం నీకెంత కావాలి రే అచ్చా ఈయన తినడేమైనా బ్రాహ్మణ్ తిన్నా లడ్డు కూడా తిన్నాడైనా తిన్నావు కదరా అరే తింటావా లేకపోతే ఇప్పుడు సేమ్ కుర్తలు వేసినాం 1 2 3 आमच्या घराचं लड्डू ఇగో మా ఇంటి లడ్డు అంటే ఇది తిను ఆంటీ ప్రేమతో కొంచెం ఇచ్చి లడ్డు కావాలా ఇగో ఈమె కూడా లడ్డు కావాలంట ఇగో ఇది ఇంట్లో లడ్డు ఇది ఫస్ట్ ఇది తినాలా ఇది కూడా తీసుకోవాలి సిగ్గుపడద్దు లడ్డు లడ్డు తింటుంది మా డాడీ మళ్ళీ నాకు ఇవ్వవా మమ్మీ నాకు ఇవ్వవా మా డాడీ సార్ చలో చలో బండిది పోదాం దా